నంద్యాల జిల్లా కేంద్రంలో బొగ్గులై నిర్వాసితులకు పునరావాసం కల్పించి అన్ని మౌలిక వసతులు కల్పించిన తర్వాతే ప్రజలను అక్కడి నుండి తరలించాలని టీడీపీ శ్రేణులు డిమాండ్ చేశారు. ఈ నెల 3న నిర్వాసితులను తరలించడాన్ని నిలిపివేయాలని, వారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేసిన తర్వాతే ప్రక్రియ ప్రారంభించాలని మాజీ ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డి కోరారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్ను కలిసి విషయాన్ని వివరించారు. బొగ్గులై నిర్వాసితులకు ఇప్పటికే నిర్మించిన టిడ్కో ఇళ్లను కేటాయించాలని వారు కోరారు. తర్వాత చేయాలని చెప్పి ఆ రోజు పోరాటం చేయడం జరిగింది. అలాగే కలెక్టర్ గారిని రిక్వెస్ట్ చేసుకుంటే అప్పుడు టైం ఇచ్చారు. అందరికీ పట్టాలు కూడా కలెక్టర్ గారు ఇవ్వడం జరిగింది. కొంతమందికి రాని వాళ్ళ పేర్లు కూడా ఇప్పుడు కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్లి ఇవ్వడం జరిగింది. వాళ్ళందరికీ కూడా ఏదో న్యాయం చేస్తా అన్నారు. అలాగే ఇప్పుడు వెంటనే వీళ్ళందరూ కూడా ఖాళీ చేసి ఎక్కడికి వెళ్తారు, వాళ్ళకి కొంచెం టైం ఇవ్వమని కూడా రిక్వెస్ట్ చేశాము. దాన్ని కన్సిడర్ చేసి వాళ్ళకి ఏ విధంగా ఇబ్బంది లేకుండా వాళ్ళందరికీ కూడా తగిన న్యాయం చేస్తామని కలెక్టర్ గారు చెప్పడం జరిగింది. అందరికీ కూడా ఖాళీ చేయాల్సిన అవసరం ఉంది. బట్ ఏంటంటే వాళ్ళందరికి ఇచ్చిన పట్టాల్లో వాళ్ళందరూ లోన్స్ ఏదన్నా ఇస్తే ఇల్లు కట్టుకోవడానికి వాళ్ళకి అభయంగా ఉంటుందనే ఉద్దేశంలో కలెక్టర్ గారు చెప్పాము. దాని గురించి ఆలోచించి బొగ్గులైన వాసులను ఖాళీ చేయించాలనే ఉద్దేశంతో ఉంది. దీనికి లోకల్ గా ఉన్నటువంటి రాజకీయ నాయకులు, అధికార పార్టీ నాయకులు కూడా ఒత్తాస పలకడం జరుగుతుంది. ఎందుకంటే ఎటువంటి అకామిడేషన్ చూపించకుండా అక్కడ పేద ప్రజలు వేరే చోట పంపించడం చాలా చట్టవిరుద్ధము. కోర్టు కూడా చెప్తుంది ప్రాపర్ గా అకామిడేషన్. సుప్రీంకోర్టు చాలా జడ్జిమెంట్లలో కూడా చెప్పింది ప్రాపర్ గా కొంత అకామిడేషన్ చూపించి తరలించాలి, కానీ ఎట్లంటే అట్లా ఇష్టాచారంగా తరలించకూడదు అని చెప్పి చాలా సుప్రీంకోర్టు జడ్జిమెంట్లు ఉన్నాయి. కనీసం ఫుట్పాత్ మీద ఉండే వాళ్ళని కూడా వాళ్ళు లేచిపోవడానికి హక్కు లేదు. కానీ వీళ్ళకి ఇల్లు వేసుకున్నారు, చాలా 100 సంవత్సరాల నుంచి అక్కడ ఉన్నారు. అట్లాంటి వాళ్ళు